Yeah. One more problem next video, that is if the tangent at any point on the curve, oka curve anta, okay, ఆ కర్వ్ మీద ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ ఏం చేస్తున్నది, సేమ్ ఇన్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట ఇక్కడ ఏ అండ్ బి దగ్గర. అయితే ఆ ఏబి లెంత్ కాన్స్టెంట్ అని చూపెట్టమన్నాడు. సో ఏ నుంచి బికి డిస్టెన్స్ కాన్స్టెంట్ అవ్వాలంట. సేమ్ ఆ క్వశ్చన్ లానే ఇక్కడ కూడా ఏం చేయాలంటే ముందు ఏబీలు కనుక్కోవాలరా. ఏబీలు వచ్చా డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అక్కడ రేషియో చేసాము, ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ చేయడం అంతే. ఓకే, దిస్ ఈస్ ద గివెన్ కర్వ్ x పవర్ 2/3 y పవర్ 2/3 ఈక్వల్ టు a పవర్ 2/3. ఓకేనా, x యాక్సిస్ y యాక్సిస్ and the tangent, this is the tangent at the point. What is the point? P x1 y1 be the point. P x1 y1, x power 2/3 y power 2/3 a power 2/3 is the curve. Okay na. ఎక్కడ కట్ అవుతుంది అక్కడ a 0 b 0, b ఈ రెండు తెలిసిపోయినాయి అనుకోండి, డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఓవర్ ఫార్ములా అప్లై చేస్తే కథం. దిస్ ఇస్ x ఇంటర్సెప్ట్ a and this is y intercept b, and this equation already ఇంత ముందులానే x by a plus y by b is equal to 1. ఈ ఫామ్లోకి దీన్ని మనం టాంజెంట్ ని కన్వర్ట్ చేయాలి. ఓకే, ఏదైనా ప్రాసెస్ అయితే మనకైతే తెలుసు కదా ఏం చేయాలి. ఫస్ట్ కర్వ్ x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈక్వల్ టు a పవర్ 2/3 ఇచ్చారు, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ p x1 y1 be any point on 1, then 1 will become what? X power 2/3 will be x1 power 2/3 y1 power 2/3 equal to a power 2/3. ఇది మనకు యూజ్ అవుతుంది అనమాట సాల్వ్ చేస్తున్నప్పుడు. ఓకే, నా దీని డెరివేషన్ with respect to x. What is the derivation of x power 2/3? 2/3 x power 2/3 minus 1 n into x power n minus 1. Again same 2/3 y power 2/3 minus 1. But y కాబట్టి dy by dx is equal to a power 2/3 0. And same both sides, one side 0 ఉంది, ఇట్ సైడ్ సేమ్ కోఎఫిషియన్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో. 2/3 కామన్ తీసి అటు తీసుకెళ్తే 0 అయిపోతుంది అనమాట. Remaining what here? X power 2/3 minus 1 which is minus 1/3 plus y power 2/3 minus 1 which is minus 1/3 into dy by dx equal to 0. ఈ x power 1/3 ని అటు తీసుకెళ్దాం నాన్న. y power minus 1/3 into dy by dx is equal to minus x power minus 1/3 and take the multiple this side, it will be denominator kada. dy by dx is equal to minus x power minus 1/3 by y power minus 1/3. To make positive, dy by dx is equal to y ని న్యూమరేటర్ తీసుకెళ్ళండి minus y power 1/3 by x ని డినామినేటర్ తీసుకొచ్చేయండి x power 1/3. ఇది డెరివేషన్. మనకు స్లోప్ కావాలిగా. స్లోప్ ఆఫ్ టాంజెంట్ at p x1 y1 is m equal to పాయింట్ అందులో రాసేయడమే minus y1 power 1/3 by x1 power 1/3. ఇది స్లోప్. స్లోప్ వచ్చేసిందిగా అండ్ ఆల్రెడీ పాయింట్ ఉందిగా. టాంజెంట్, వాట్ ఇస్ ద టాంజెంట్ ఈక్వేషన్? రైటింగ్ హియర్. సో టాంజెంట్ ఈక్వేషన్ ఈస్ y minus y1 equal to m into x minus x1. సో y minus y1 is y1 only నా. మనం తీసుకున్న పాయింట్ ఏంటి? y1 x1 y1 కాబట్టి y minus y1 equal to m. ఏమొచ్చింది మనకి? m minus y1 power 1/3 x1 power 1/3 minus y1 power 1/3 by x1 power 1/3 into x minus x1. సో ఇక్కడ దాకా సబ్స్టిట్యూషన్ మాత్రమే. ఇప్పుడు సింప్లిఫికేషన్. y1 power 1/3 ఇది తెచ్చేయండి సేమ్ ఇందాకలానే. y by y1 power 1/3 minus y1 by y1 power 1/3 equal to y1 power 1/3 మాత్రమే ఇటు తెచ్చాం మనం. మైనస్ ఉందిగా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 by x1 power 1/3 ఉంది ఇక్కడ.
and by x1 power 1/3 ఉంది ఇక్కడ. ఓకేనా? నా నెగిటివ్స్ పాజిటివ్ చేసుకోవాలిగా, ఈ నెగిటివ్ అటు తెచ్చేయండి, ఈ నెగిటివ్ ఇటు తీసుకెళ్ళండి. దిస్ విల్ బికమ్ వాట్? x by x1 power 1/3 plus y by y1 power 1/3. అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఉన్నది రాస్తున్నాను అంతే నేను. ఈ y ఇక్కడే ఉంది కదా, అది రాస్తున్నాను నేను. y by y1 power 1/3 which is equal to, ఇది ఆల్రెడీ పాజిటివ్ ఇటు సైడ్ ఉందిగా, x1 by x1 power 1/3 ప్లస్ ఇది ఇటు వచ్చేసింది y1 by y1 power 1/3. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు x1 by x1 power 1/3 కదా, x1 ఇంటూ x1 power -1/3 రాసుకోవచ్చు, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ తీసుకెళ్ళాం. ప్లస్ y1 ఇంటూ y1 power -1/3 రాసుకోవచ్చు, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ తీసుకెళ్ళాం. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు x1 power 1 కదా, బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. x1 power 1 - 1/3 plus y1 power 1 - 1/3 which is equal to x1 power 1 - 1/3 will be 2/3 na. y1 power 1 - 1/3 will be 2/3. Okay na? Now here x1 power 2/3, y1 power 2/3 and already రాసుకున్నాం a power 2/3, equation number 2. Now from equation number 2 ఏం రాయొచ్చు అంటే which is equal to a power 2/3 since second equation. ఓకేనా? ఏమొచ్చింది ఇప్పుడు మనకి? x by x1 power 1/3 plus y by y1 power 1/3 వచ్చింది. కానీ ఇంటర్సెప్ట్ ఫామ్ లో a power 2/3 కూడా ఉండొద్దు, ఇటు వచ్చేయాలి, అప్పుడు 1 అయిపోతుంది, అప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చేస్తుంది. దెన్ వాట్ యు విల్ గెట్? x by a power 2/3 x1 power 1/3 plus y by a power 2/3 y1 power 1/3 equal to 1, which is in the form of x by a plus y by b equal to 1. ఇంటర్సెప్ట్ ఫామ్ కి వచ్చేసింది. అంటే మనకి ఏబి వాల్యూస్ వచ్చేసినట్టే. దేర్ ఫోర్ a ఈక్వల్ టు a, 0 ఈక్వల్ టు a అంటే a పవర్ 2/3 x1 పవర్ 1/3, 0 b ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 0, b అంటే a పవర్ 2/3 y1 పవర్ 1/3. సో లెట్ దీస్ టూ యాజ్, దీన్ని x1, y1 అనుకోండి అండ్ దీన్ని x2, y2 అనుకోండి. ఓకేనా? నౌ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? దేర్ ఫోర్ ab ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 - x1 అంటే 0 - this, that only you will get a power 2/3 x1 power 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ మిగిలింది ఇదేగా a power 2/3 y1 power 1/3 whole square. Okay, now which is equal to root over square ని రెండింటికి అప్లై చేయండి. a power 4/3 x1 power 2/3 plus a power 4/3 y1 power 2/3 and take a power 4/3 common and remaining what? x1 power 2/3 plus y1 power 2/3. But again, what is x1 power 2/3 y1 power 2/3? Equation number 2 lonchi a power 2/3 root over a power 4/3 into a power 2/3 which is equal to root over a power 6/3. LCM cheste 6/3 which is root over 3 1 ja 3 2 ja kada, which is a constant. సో దిస్ ఈస్ అ సొల్యూషన్. దీన్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. మీకు మెటీరియల్లో అలాగే సాల్వ్ చేసి ఉంటుంది. ఏ కాస్ క్యూబ్ టీటా, ఏ సైన్ క్యూబ్ టీటా యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఎందుకు యూజ్ చేయట్లే అంటే మిగతా క్వశ్చన్లు ఇదే మోడల్లో చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా ఇదే మోడల్లో ఉంటే బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా చెప్పాను. ఎలా చేసినా వచ్చే ఆన్సర్ ఒకటేనా? అండర్స్టాండ్? So at a point x1 y1 on the curve show that the tangent is this. ఇప్పటి వరకు 4 టాంజెంటే, రెండేమో టాంజెంట్ చూపెట్టమని అడిగారు, రెండేమో లెంత్ రేషియో అలా డిఫరెంట్ గా అడిగారు. ఇక్కడ కూడా ఈ కర్వ్ ని డెరివేషన్ చేయాలి, x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి, టాంజెంట్ కనుక్కోవాలి, ఆ టాంజెంట్ ఇలా ఉండాలి, ఇది రావాలి అని చెప్తున్నవాడు. సొల్యూషన్ కర్వ్ ఏమి ఇచ్చాడు? x³ ప్లస్ y³ ఈక్వల్ టు 3axy. డెరివేషన్ ఇంప్లిక్ట్ ఫంక్షన్ ఇది, నిన్న మనం చెప్పుకున్నాం ఇంప్లిక్ట్ డెరివేషన్. x³ కి డెరివేషన్ 3x², y³ కి డెరివేషన్ 3y²,
అండ్ రైట్ సైడ్ 3a కాన్స్టెంట్ xyకి డెరివేషన్ చేయాలి అంటే యూవి ఫార్ములా వాడాలి. డైరెక్ట్ xకి 1 yకి dy/dx రాస్తుంటారు, అలా రాయద్దు. ఇక్కడ కూడా 3y² అండ్ dy/dx కూడా, సారీ 3y² yకి మళ్ళీ dy/dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ యూవి ఫార్ములా uv డాష్ vu డాష్. సో u అంటే x, v డాష్ అంటే dy/dx ప్లస్ v అంటే y, u డాష్ అంటే x డెరివేషన్ 1. సో బోత్ సైడ్స్ 3 అయితే క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. రిమైనింగ్ వాట్ x² ప్లస్ y² ఇంటూ dy/dx ఈక్వల్ టు ax dy/dx అండ్ ప్లస్ a ఇంటూ y ay. నా dy/dx టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకుందాం, రిమైనింగ్ టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకుందాం. సో dy/dx ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి y² dy/dx అండ్ అది ఇటు వచ్చేస్తే మైనస్ ax dy/dx. ఓకేనా? అండ్ రైట్ సైడ్ ఇట్ విల్ బికమ్ ay ఆల్రెడీ ఉంది, ఇది ఇటు వచ్చేస్తే మైనస్ x². నా dy/dx కామన్ తీస్తే ఇక్కడ y² మైనస్ ax విచ్ ఈజ్ ఈక్వల్ టు ay మైనస్ x². ఈ y² మైనస్ axని ఏడు పంపించేసేయండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు ay మైనస్ x² బై y² మైనస్ ax. ఓకే, ఇది డెరివేషన్. స్లోప్ కావాలిగా. స్లోప్ ఎట్ p x1 y1 ఈజ్ వాట్? m ఈక్వల్ టు ay1 మైనస్ x1² బై y1² మైనస్ ax1. ఇది స్లోప్. ఇప్పుడు టాంజెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పాండ్ చేస్తే మనకు ఇక్కడ వాడు ఇచ్చిన ప్రూఫ్ రావాలి. ఓకేనా? చూద్దాం. What is the tangent? Tangent equation is y minus y1 equal to m into x minus x1. So point x1 y1 అయితే సేమ్ కదా, స్లోప్ ఒకటే వేరు. y minus y1 equal to m. m అంటే ఏమొచ్చింది మనకి? ay1 minus x1² ay1 minus x1² by y1² minus ax1 y1² minus ax1 into x minus x1. ఓకే, సేమ్ ఇది. ఇప్పుడు ప్రూఫ్ ఏముంది చూద్దాం. y1² మైనస్ ax1 ఉంది ఇక్కడ, దీనికి మల్టిపుల్ y ఉంది అంటే ఇక్కడ ఉంది y. దీన్ని తీసుకొచ్చేద్దాం. ఇంతకుముందు అన్ని న్యూమరేటర్ డినామినేటర్ తెచ్చాం కదా, కానీ ఇప్పుడు ప్రూఫ్ ఇది కావాలి కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ వాట్? y ఇంటూ y1² మైనస్ ax1 మైనస్ y1 ఇంటూ y1² మైనస్ ax1 RHS this into this కదా, which is equal to x into this, x into ay1 minus x1² minus x1 into this, x1 into ay1 minus x1². Now simplification, simplify చేసేది చూపెట్టాలి మనం. xy టర్మ్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నాయిగా, y టర్మ్ ఎట్లాగో లెఫ్ట్ సైడ్ ఉంది, x టర్మ్ కూడా తెచ్చేద్దాం. తెచ్చేస్తే ఇది నెగిటివ్ అయిపోతుంది, పాజిటివ్ అయితే నెగిటివ్ అయిపోతుంది. కానీ ఇక్కడ x1 కి మీరు అబ్జర్వ్ చేయండి, x1² మైనస్ ay1 ఉంది, ఇక్కడనేమో ay1 మైనస్ x1² ఉంది. అంటే ఈ టర్మ్స్ ని మైనస్ కామన్ తీసి అటు పంపిస్తే సరిపోతుంది. ఇఫ్ యూ టేక్ దిస్ సైడ్ యూ విల్ గెట్ వాట్? x ఇంటూ x1² మైనస్ ay1. ఎందుకంటే మైనస్ కామన్ తీసాము, అది ప్లస్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న y టర్మ్ రాసేయండి, y ఇంటూ y1² మైనస్ ax1. సింపుల్. ఇందులో మైనస్ కామన్ తీస్తే x1² మైనస్ ax1 ay1 అవుతుంది. ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ అయిపోయింది. అంతే నేను చేసిన లాజిక్, ఇక్కడ ఏమి లేదు. ఓకే, LHS వచ్చేసింది, ఇంకా RHS కావాలి, ax1 y1. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని పట్టుకొద్దాం, ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు, ఇక్కడ RHS లో ఉండాలి. ఆల్రెడీ ఇది ఇక్కడ ఉంది, ఇది కూడా రాస్తుంది. ముందు ఇది రాస్తే y1 ఇంటూ y1² మైనస్ ax1 మైనస్ x1 ఇంటూ ay1 మైనస్ x1². simplification which is equal to y1 into y1² y1³. okay, which is equal to y1³ y1 into ax1 minus ax1 y1 x1 into ay1 minus ax1 y1 minus into minus plus x1² into x1³ which is equal to x1³ plus y1³ minus 2ax1 y1. 2 times ఉన్నాయి కదా, ఒకసారి ఇక్కడ చూడండి.
ఈ పాయింట్ అంట ఈ కర్వ్ మీద ఉందంట. అంటే అప్పుడు మనము ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే we have x1 cube plus y1 cube is equal to 3a x1 y1 since p lies on it. p అనేది ఈ కరువు మీద ఉంది అని వాడే చెప్తుండగా ఇంతకుముందు మనం చేసిన మోడల్స్ లాగా ఇది దీని మీద ఉందని చెప్తుండు కాబట్టి x1 cube y1 cube equal to 3a x1 y1 రాసుకోవచ్చు. now which is equal to x1 cube y1 cube దగ్గర మనము 3a x1 y1 రాయొచ్చు. 3a x1 y1 minus 2a x1 y1 ఆల్రెడీ ఉంది. 3x1 y1 లో 2x y1 తీసేస్తే ఒక x1 ఒక a x1 y1 మిగిలిపోతుంది. అండ్ LHS ఏంటి, వాడు అడిగిన ప్రూఫ్లో ఉన్న LHS సేమ్ మారలే, ఎందుకంటే LHS నేను ఏం ఆపరేట్ చేయలేదు. LHS ఈజ్ x ఇంటూ x1 స్క్వేర్ మైనస్ ax1 ప్లస్ y ఇంటూ y1 స్క్వేర్ minus ax1 which is equal to ax1 y1. So in terms of x1 y1 ఉంది కదా, locus is x into I think వాడు అదే అడిగింది అనుకుంటా. Yeah, finish. So this is the proof what is asking. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ క్వశ్చన్స్ లోనైనా టాంజెంట్ ఈక్వేషన్ కావాల్సిన స్లోప్ ఫైండ్ చేసుకొని ఆ టాంజెంట్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయడమే, అంతకు మించి వేరే ఏమీ లేదు, హార్డ్ అస్సలే కాదు. ఓకే, దీస్ ఆర్ అబౌట్ ద టాంజెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.